శేఖర్ సూరి అనగానే మీ అందరికి ఒక బ్రాండ్ అది ఉంటుంది, ఆయన ఫిలిం బై అరవింద్ అవి గుర్తొస్తాయి. బట్ దానికి ఏమి తగ్గకుండా నాకు ఒక ఫ్యామిలీ స్టోరీ కావాలి అని అడిగాను అనమాట. ఇది 2 years బ్యాక్. 2 years తర్వాత తను నా హిందీ మూవీ అయిపోయింది, సో నాకు ఒక 6 months టైం ఉంది, నువ్వేమైనా చేసుకోగలుగుతావా అని అన్నారు. దగ్గరికి వెళ్ళి నేను అడిగాను, నీతో ఒక సినిమా చేయాలి అని. అంటే తను అప్పుడు హిందీ మూవీ గన్సబ్ బనారస్ చేస్తున్నారు, సో అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, మీకు February అలా రిలీజ్ ఉంటుంది. సో ఆ బిజీ అయిపోగానే నాకు గ్యాప్ వస్తుంది ఒక 6 months. ఆ 6 monthsలో నువ్వు చేసుకోగలిగితే చేసుకో అని అన్నారు. అంటే నేను కరెక్ట్ ఆయన షూటింగ్ అయిపోగానే తను నాకు ఫోన్ చేశారు, నేను ఇప్పుడు ఫ్రీ 6 months, 3 monthsలో నువ్వు అరేంజ్ చేసుకోగలుగుతావా అని అన్నారు. ఇమ్మీడియట్గా నేను అన్నీ అరేంజ్ చేసుకొని 2 months నుంచి స్క్రిప్ట్ వర్క్ పైన ఉన్నాము. సో ఆ స్క్రిప్ట్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. తను ఇంతకుముందు చేసిన సినిమాల కంటే టోటల్ ఆయన వే ఆఫ్ మేకింగ్, ఆయన స్టైల్, ఆ సస్పెన్స్ అన్నీ ఉంటాయి. బట్ ఇది కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీలో ఆయన స్టైల్ ఉంటే ఎలా ఉంటుంది అని కంప్లీట్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సో అది చూస్తే తెలుస్తుంది. మీకు టైటిల్ కూడా చూస్తుంటారు, డాక్టర్ చక్రవర్తి. చాలా మంచి టైటిల్, మాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ చక్రవర్తి అనేది ఒక సినిమా, ఒక మంచి కథ చేశాను. అండ్ అది ఫ్యామిలీ ఫస్ట్ టైం నాకు ఎందుకు కొత్త అంటే, ఇది ఫ్యామిలీ డ్రామాలు లవ్ స్టోరీస్కి చాలా దూరంగా ఉంటాయి బేసికలీ. అంటే ఆ సెంటిమెంట్స్ నాకు ఎక్కువగా అర్థం కావు. బట్ ఏంటంటే ఫస్ట్ టైం అంటే నేను కొంచెం రియలిస్టిక్గా వెళ్ళి ఎలా ఉంటుంది ఫ్యామిలీ డ్రామా మనం నన్ను ఇంట్రాస్పెక్ట్ చేసుకుని నేను ఫ్యామిలీ డ్రామా చేయడం జరిగింది. బట్ డెఫినెట్గా ఆ ఫ్యామిలీ డ్రామాలో థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉంటాయి. అండ్ ఇది మేము హైదరాబాద్లో, అరకులో, ముంబైలో అండ్ ఇక్కడ మన వికారాబాద్లో ఇక్కడ అంతా షూటింగ్ పెట్టుకున్నాం. 23rd నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. 35 daysలో ఫిల్మ్, వీ వాంట్ టు ఫినిష్ ద ఫిల్మ్ 35 days. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే మన ఫిలిం బై అరవింద్ ఫేమ్ రిషి ద హీరో, సోనియా మాన్ అని డి అంటే డి ఫేమ్ అనమాట, శ్రీకాంత్ గారితో చేసింది అమ్మాయి. నాకు ఎప్పటి నుంచో బాంబేలో ఫ్రెండ్. సరే ఈ సినిమా తను హీరోయిన్. అండ్ ఈ డాక్టర్ చక్రవర్తి ఈ టైటిల్ రోల్ ప్లే చేసేది ఒక ముఖ్యమైన ఆర్టిస్ట్ నేను బాంబే నుంచి తీసుకొచ్చాను. అతను గిరీష్ సహదేవ్. అతను సల్మాన్ ఖాన్తో, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ వీళ్ళ సినిమాలు చేశారు, సంజయ్లా బన్సాలి వీళ్ళ సినిమాలు చేశారు. ఇతను గన్సబ్ బనారస్లో ఒక కాప్ పాత్ర ఇచ్చారనమాట. ఆ పాత్ర చేసేటప్పుడు అతను పర్ఫార్మెన్స్ చూసేటప్పటికి నేను ఎప్పటి నుంచో మనసులో ఉన్నాను, ఇతను ఇంకొక మనోజ్ వాజ్పేయి, ఇంకొక మన తెలుగులో ప్రకాష్ రాజ్, ఆ యాక్టర్ ఎదుగుతాడని తెలిసింది. డాక్టర్ చక్రవర్తి క్రైమ్ థ్రిల్లర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అండ్ మళ్ళీ శేఖర్ సార్ స్టైల్లోనే చెప్పాలంటే ఫుల్ థ్రిల్లరు, డార్క్ టెక్స్చరు, చాలా నైట్ డే షూట్స్ ఇలా ఉంటాయి. అంటే దిస్ థ్రిల్లర్ ఇస్ డిఫరెంట్ జానర్. థ్రిల్లర్లోనే చాలా జానర్స్ ఉంది, దాంట్లో ఇది టోటల్ కంప్లీట్ డిఫరెంట్ అనమాట. తెలుగు ఇండస్ట్రీకి ఇట్స్ ఎ వెరీ డైరింగ్ స్క్రిప్ట్, దట్ మచ్ ఐ కుడ్ సే. ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఐమ్ డూయింగ్ దిస్. నమస్కారం, నా పేరు సోనియా మాన్. I try to speak Telugu and I believe I learn too. And firstly, I've done TNTD, it's my first Telugu film, and this is my second Telugu film here. And with superb director Shekhar Suri and very good subject. It's a family-oriented subject and thriller too. And I'm playing a glamorous role in this movie, and that is suspense. And that is actually interesting and somewhat different, which I'm playing first time in my career, like little bit hot stuff. So that's it, and I hope for the best for this movie. And I love to do Telugu movies, and thank you so much Shekhar that he has given me such a good script and golden opportunity to perform again and here in this industry. So that's it. ऑफ वर्किंग, इनका स्टाइल, इनका तरीका, ट्रीटमेंट बहुत इम्प्रेसिव था. उसके बाद हमारी लगभग 6 महीने 8 महीने बात नहीं हुई, एंड सडनली ही केम अप विद दिस आइडिया दैट आई वांट टू मेक दिस फिल्म कॉल्ड डॉक्टर चक्रवर्ती एंड आई वांट यू टू प्ले दिस रोल. पहले मैंने सिर्फ एक्टर पॉइंट ऑफ व्यू से इसको सुना, डॉक्टर
कि पहले एक्टर लालची होता है कि मैं क्या करूँगा फिल्म में, ये क्या करूँगा, लेकिन इनकी नरेशन के दौरान मैं ये भूल गया कि डॉक्टर चक्रवर्ती मैं प्ले करने वाला हूँ या गिरीश सहदेव डॉक्टर चक्रवर्ती बनेगा। मैं उस फिल्म में इतना खो गया कि इन्होंने उस 45 मिनट्स की नरेशन में ही टुक मी टू अनदर वर्ल्ड। उन जगहों पे ले गए अपनी नरेशन से, उन फीलिंग्स में, उन इमोशंस में ले गए, उन ट्विस्ट्स और टर्न्स में ले गए। दैट वाज वेरी इम्प्रेसिव। और उसके बाद मुझे लगा कि ये मेरी खुशकिस्मती है कि इन्होंने मुझे चुना इस रोल के लिए। और इनका जो स्टाइल है उसके साथ में एक फैमिली ड्रामा, वो जो कॉन्कॉक्शन है, वो जो ब्लेंड बनेगा और जो फाइनल प्रोडक्ट बनेगा, मैं खुद उसका बेसब्री से इंतज़ार कर रहा हूँ। వన్ ఆఫ్ అ కైండ్ సబ్జెక్ట్ అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ లైక్ శేఖర్ సార్ ఇప్పటిదాకా చేసినట్టు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఐ రియలీ హోప్ ఈ మూవీ మీ అందరికీ నచ్చుతుందని. మీరు జస్ట్ కీప్ ఎంకరేజింగ్ అస్. అండ్ सर थैंक यू फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी. क्राउड कंट्रोल नहीं हो रहा था तो प्रोड्यूसर अशोक जी मुझे कॉल किए कि आप आइए, आपके एरिया में क्राउड कंट्रोल नहीं हो रहा है. तो मैं अपनी कार से निकला रेवन लगा के, तो शेखर जी मुझे देखने लगे थोड़ी देर के लिए, ये रियल है या फिल्मी तो नहीं है कहीं. ऐसे मेरी शेखर जी के साथ एंट्री हुई. फिर इनके साथ अच्छी केमिस्ट्री बन गई, हम लोगों की अच्छी दोस्ती हो गई है.